నన్నొక అమ్మాయి వై మెన్ మెంటల్ హెల్త్? వై నాట్ వుమెన్ మెంటల్ హెల్త్? అని అడిగింది. నాకలా జెండర్ డిస్క్రిమినేషన్స్ ఏం లేవమ్మా. ఇన్ ఫస్ట్ ప్లేస్ నా ఉద్దేశ్యం ఏంటంటే విచ్ ఇస్ మోర్ క్రిటికల్ అనే దాని గురించి మాట్లాడుకోవాలి కదా. ఎవరికైనా ఏదైనా బాధ ఉందంటే అది చెప్పుకుంటే సగం భారం తీరిపోతుందని అంటారు. ఎందుకంటే మన కోసం కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు అన్న నమ్మకంతో కొంచెం ధైర్యం వస్తుంది కాబట్టి. అమ్మాయిలకి కొంచెం ఓపెన్ అప్ అయ్యే ఎబిలిటీ ఉంటది. వాళ్ళు ఓపెన్ అయినప్పుడు వాళ్ళకి జెన్యున్ గా విని వాళ్ళని కన్సోల్ చేయడానికి ఎవరో ఒకరు ఉంటారని నేను అనుకుంటున్నాను. ఆన్ అదర్ హ్యాండ్ అబ్బాయిలు పెద్దగా ఓపెన్ అప్ అవ్వలేరు. ఒకవేళ వాళ్ళు ఓపెన్ అప్ అయినా పెద్దగా ఎవరు కేర్ చేయరు. ఎందుకు చెప్పుకోరు అని అంటారా? మనకు తెలిసింది మాత్రమే ప్రపంచం కాదు. లోన్లీనెస్ ఎపిడమిక్ అనే వర్డ్ ఎప్పుడైనా విన్నారా? మన సిటీలో దాదాపు 20% జనాలు సివియర్ లోన్లీనెస్ తో బతుకుతున్నారంట. కొంతమందికి అసలు ఒక్క క్లోజ్ ఫ్రెండ్ కూడా ఉండడంటే నమ్ముతారా? అలా అని వాళ్ళేం అబ్నార్మల్ అన్స్టేబుల్ కాదు. వాళ్ళు మనలానే ఎప్పుడు నవ్వుతూ బయటికి హ్యాపీగా కనిపించే వాళ్ళే. అలాంటి వాళ్ళు ఎక్కువగా అబ్బాయిలు ఉంటారని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి.